श्रीमौद्गल्य श्रीवत्ससगोत्रजातौ श्रीयप्पलार्यरत्नमार्य तनूभवौ श्रीमच्छटारिचरणाम्बुजजञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः विचित्रवाणी विन्यासधन्योपन्यासवैभवं वर्धयत्वनिशं सीतारामपादयुगे मम नीरातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धम् अध्यापयन्तीं स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय ఏవాస్తు భూయ. భగవద్బంధులరా, ఇవాల్టి పాశురంలో మళ్ళీ స్వామితో పాటు అయ్యవారిని కూడా కలిపి మేల్కొల్పుతున్నారు. ఇక్కడ కుత్తు విళక్కరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్ర పంచ సైనத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்திக்கிடந்த மலர் மார்பாவாய் திருவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மனாளனை எத்தனை போதும் துயிலிடுவற்றாய்கான் எத்தனை ஏலும் பெருவார்த்தையில்லாயால் தத்துவம் என்று తగవెందు ఏలోర్ ఎంబావాయ్. చాలా సందర్భాలలో ఇలాంటి పాశురాలలో పదవి భాగం చేస్తున్నప్పుడు మొదటి నుంచి పదవి భాగం చేసుకుంటూ వచ్చినట్టయితే చివరికి అనుసంధానం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది ఒక్కొక్క సందర్భంలో. అంచేత ఇలాంటి పాశురంలో పెద్ద పెద్ద వాక్యాలున్న వాటికి వెనక్కి రావాల్సి ఉంటుందని పెద్దలు చెప్తారు. ఇక్కడ పాశురంలో ఎవరెవరిని మేల్కొల్పుతున్నారు అంటే స్వామిని అమ్మవారిని ఇద్దరినీ కలిపి మేల్కొల్పుతున్నారు. వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూను? పర్యాయేణ ప్రసుప్త అని చెప్పి కాసేపు స్వామి వక్షసీమ మీద అమ్మవారిని వేయిస్తే అమ్మవారిని దగ్గర చేర్చుకుని అమ్మవారు స్వామిని దగ్గరికి చేర్చుకుని ఆవిడ నిద్రపోతోంది. మెళకో తెచ్చుకున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు ఇద్దరికీ అహమహిమిక అంటే నేను 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 అని చెప్పి భక్తులంతా వచ్చింది నా కోసం అంటాడు పరమాత్మ. కాదు, వచ్చిన వాళ్ళంతా ఆడపిల్లలు కనుక నేనే రక్షించాలంటుంది. అంటే నిన్ను అడిగాడు తప్పించి నన్ను రక్షించమని చేసేలా అడగమన్నాడు తప్ప నిన్ను రక్షించమనలేదే అంటాట స్వామి. ఇలాంటి సమస్య గజేంద్ర మోక్షంలో వచ్చిందన్నారు ఒక ఆయన వెంకటాధర లక్ష్మీ సహస్ర కావ్యంలో. గజేంద్రుడు పట్టుకున్నది ఎవరి కాళ్ళు? కాళ్ళంటే పాదాలని అర్థం ఉంది. కాడ అన్నదానికి బహుజనం కూడా కాళ్లే. గజేంద్రుడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు అంటే విష్ణుమూర్తిది అన్నారు. కాదుట, గజేంద్రుడు పట్టుకున్నది పద్మము కాళ్ళు అంటే రెండు పద్మాలు వాడి కాడలు పట్టుకున్నాడు. పద్మంలో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది కదా. ఇప్పుడు గజేంద్రుడిని రక్షించేది ఎవరు రక్షించాలి అని ప్రశ్న. అమ్మా లక్ష్మీ నువ్వే రక్షించాలి, కానీ పరమాత్మ వచ్చాడేమిటి అంటాడు చమత్కారంగా మనకి వెంకటాద్రి. ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశం కలుస్తోంది. అందుకని ఇద్దరినీ కలిపి పిలుస్తున్నారు, మెడకో తెచ్చుకోమంటున్నారు. కుత్తు విళక్కెరియా కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్ర పంచశైనెత్తిల్ మేలేరి కొత్తలరు పొంగుజల్ నప్పిన్నయి. ఇంతవరకు కూడా నప్పిన్నకి విశేషణాలు వేసుకుని స్వామి నప్పిన్నై కొంగై మేల్ వైతిక్కిడంద మలర్మార్బా, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడా నీవు నోరు తెరిచి ఒక మాట చెప్పు. ఎందుకు విశాలమైన వక్షస్థలము? స్వభావ సిద్ధంగానే స్వామి చాలా అందగాడు గనక విశాలమైన వక్షసీమ కలిగిన వాడు. కానీ ఈ విశాలమైన వక్షసీమ మరింతగా పెరిగిందిట. ఎందుకంటే కొంగై మేల్ వైతిక్కిడంద, అమ్మవారి వక్షసీమని తన వక్షసీమకి చేర్చుకున్నాడు గనక మరింత పులకించాడు స్వామి. కొంగై మేల్ వైతిక్కిడంద ఎలా ఆవిడ అంటే నప్పిన్నై కొంగై మేల్, తాను అమ్మవారి కోసమని చెప్పి 7 ఎద్దులని లొంగదీసుకొచ్చాడు స్వామి. అంటే కంసుడు మరణించిన తర్వాత కంసుడి అనుయాయులు ఒక 7 దుర్మార్గులున్నారు. ఆ 7 రాక్షసులు నీలాదేవి కోసం కృష్ణ పరమాత్మ వస్తాడని తెలిసి నీలాదేవి ఇంటిలో ఉన్న 7 ఆబోతులలో చేరితే ఆబోతులన్నీ కూడా ఊరంతా ధ్వంసం చేస్తుంటే ఎవరు లొంగదీస్తారో వాళ్ళకి ఇస్తానన్నాడు వాళ్ళ నాన్న. అందుకని కృష్ణుడు వెళ్లి వాళ్ళని లొంగదీసి నీలాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని నప్పిన్నై కొంగై మేల్ వైతిక్కిడంద, నిద్రపోతున్నావు. ఎవరి నప్పిన్న గొప్పతనం ఏమిటి అంటేట మేమంతా చీకటిలో పడి ఉండాలి, కానీ మీరంతా అదృష్టవంతులు. కుత్తు విళక్కెరియ, గుత్తి దీపాలు బాగా వెలుగుతుండగా కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్, కోళ్లు కడిగిన మంచం మీద. అంటే మంచానికి కోళ్లు కూడా లేకుండా ఉంటాయా? ఉంటాయండి, కొన్ని మంచాలు ఉంటాయి. వాటి పేరేమిటి? చక్కి మంచములు అంటారు. అంటే ఉయ్యాలలో వేస్తారే అది మంచం ఆకారంలోనే ఉంటుంది, కోళ్లు ఉండవు. అంటే నేలవారుగా ఉండే మంచం. కానీ ఇక్కడట కోట్టుకాల్ కట్టిల్ మేల్, అందమైన కోళ్లు కలిగిన మంచం మీద కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్ర పంచశయనத்தில் మేలేరి, మృదువైన
అందమైన 5 లక్షణములు కలిగిన చక్కటి శయ్య మీద చక్కటి పరుపు మీద హాయిగా నిద్రపోతున్నారే. మేల్ ఏరి వ్యాపించి అంటే అర్థం ఏమిటనమాట, ఇద్దరూ పక్క పక్కన పడుకున్నట్టయితే కదలడానికి కూడా చోటు ఉండదు. అలాంటి మంచము కాదు, విశాలమైన మంచం అది. అందుకని కోట్టుకాల్ కట్టిల్ మేల్ పంచశైనத்தில் మేల్ ఏరి కొంగై మేల్ వైత్తు కిడந்த మలర్ మార్బాన్ వాయి తిరువాయి అనేసరికి స్వామి నోరు విప్పి నేను వస్తాను అందామనుకున్నట్ట. అనే లోపల అమ్మవారు ఏం చేసిందట, తన చూపుతోటే వారించిందట. కాసేపు మీరుండండి, వచ్చిన ఆడపిల్లలు సరదాగా మాట్లాడదాం అని చెప్పి ఆపిందిట. అందుకని ఎలా ఆపుతుంది, ఆడవాళ్లు శబ్దము చెయ్యకుండా కూడా నిశ్శబ్దంగా ఉండమని చెప్పగలరట. ఎలా చెప్పగలరు, కంటి చూపుతోటి. అదే చెప్తున్నారు ఇక్కడ. మైత్తడం కన్నినాయ్ కాటుక కళ్ళు కలిగినదానా, కాటుక పెట్టుకున్న కళ్ళు కలిగినదానా. చూడండి ఎంత అద్భుతంగా శిల్పం చర్చిస్తున్నారో. శబ్దము చెప్పరు, ఆ సన్నివేశాన్ని ఊహించుకోవాలి మీరంతా కూడా. అలాంటి కాటుక కళ్ళు కలిగినదానా. మైత్తడం కన్నినాయ్ నీయున్మనాలనై ఎత్తనయ్యేలు పిరివార్తిగిల్లాయాల్. అమ్మా, మీ ఇద్దరు అనుబంధం మాకు బాగా తెలుసును. ఏ జన్మలోనూ కూడా మీరు విడిపోరు, మీరెప్పుడూ కలిసే ఉంటారు. నిత్యానపాయిని అని పేరు. అంటే ఎప్పుడూ కూడా స్వామిని వదిలిపెట్టి ఉండదు. అంటే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. భగవంతుడు ఏ అవతారాలు ఎత్తితే ఆ అవతారాల్లో వచ్చావు. పరశురామావతారం అయితే గండ్రగొడ్డలి అంచులోనూ చేరావు, భూమండలంలోనూ చేరావు. స్వామి సూర్యులో ప్రవేశిస్తే నువ్వు కమలములో చేరావు. స్వామి వామనుడైతే హృదయంలో చేరి ఉన్నావు. నరసింహుడైతే స్వామి హస్తములోనే ఉన్నావు నువ్వు. కూర్మావతారం ఎత్తితే లక్ష్మిగా వచ్చావా? మరి చేప అవతారం ఎత్తినప్పుడు చేప నుదుటిని ఉన్న కొమ్ము లోపల చేరావా? కల్కి అవతారం ఎత్తితే గుర్రము కాళ్ల వేగంలో చేరావా తల్లి? ఇది ఎక్కడ న్యాయం అమ్మ? ఎప్పుడూ స్వామిని వదిలిపెట్టి ఉండవు కదా. ఎత్తనేయலும் పిరివార్తగిల్లాయాల్. అసలు అతనితోటి విరహాన్ని సహించలేవు నువ్వు. ఎత్తనయ్యేலும் పిరివార్తగిల్లాయాల్ అంచేత నీయున్మనాలనై ఎత్తనైపోదుం తెలుసు ఒట్టాయిగా. ఎప్పుడు కూడా అసలు ఆయన్ని మాతో మాట్లాడనివ్వకుండా అక్కడే అట్టే పెడతావు. ఎత్తనయ్యేலும் పిరివార్తగిల్లాయాల్ తత్వమన్రు తగవన్రు. అమ్మా, ఇది నీకు ధర్మము కాదు, ఇది నీ తత్వము కాదు, నీకు న్యాయము కాదు. లేచిరావమ్మా, తలుపు తెరవాలి, రక్షించవమ్మా అని ప్రార్థన చేస్తున్నారు ఇవాల్టి పాశురంలో. వేదాంత దేశికుల వారు దయాశతకంలో నీలాదేవి గురించి చెప్తారు. మనము చేసే పాపములేవి భగవంతుడి కంటికి కనిపించకుండా నీలాదేవిట కళ్ళకి ఒక కాటుక పొర కలిగిస్తుందట. అంటే తన సౌందర్యంతో స్వామి కందులని తన వంకకి మరల్చుకుని ఆయన చూపులు మన పాపాల మీద పడకుండా చూస్తుందట నీలాదేవి. అంచేత నీలా నన్ను రక్షించుగాక అంటారు వేదాంత దేశికుల వారు. ఆమెని ప్రార్థన చేస్తున్నారు. కుత్తు విళక్కెరియ, చుట్టూ దీపాలు వెలుగుతుండగా మన ఇళ్లలో ఉన్న వైభవం అంతా మన దీపాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు సుత్తుం విళక్కెరియ, చుట్టూ దీపాలు పెట్టుకుందా అమ్మాయి. ఇక్కడ గుత్తి దీపములు అంటే, గుత్తి దీపములు అంటే మనం అంటాం కదా షాండ్లియర్స్ అని, అలాంటివి పెట్టుకున్నట్ట. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ కోళ్లు కడిగిన మంచము. అంటే కోళ్లు కలిగిన మంచం అంటే అర్థం ఏమిటి? ఎందుకు ఈ మాట చెప్పాలి? నీలాదేవిని చెప్తూ ఒట్టి మంచం అనకుండా కోళ్ళు అన్నారు. ఈ కోళ్ళు ఎక్కడివి అంటే, కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెడితే ఆ వాడు వచ్చాడు, కువలయాపీడాన్ని తీసుకుని వచ్చాడు మావటివాడు. ఆ కువలయాపీడానికి 4 దంతములున్నాయి. 4 చతుర్దంత గజమది. 4 దంతములు కూడా ఒకే పరిమాణం కలిగినవి. అంటే ఉత్తమ జాతి భద్రగజానికి దాని దంతములు ఎప్పుడూ కూడా ఒకే పరిమాణంలో ఉంటాయి, మార్పు ఉండదు. అందుకని కృష్ణ పరమాత్మ ఏనుగుని ఆ దంతములు ఊడపీకి చంపాడు. అంచేత తెల్లని దంతములవి. ఏనుగు బతికుండగా దంతములు తీసినట్టయితే దంతములు తెల్లగా ఉంటాయి. ఏనుగుని చంపి దంతాలు తీసినట్టయితే అది రంగు మారుతుంది. ఆధునిక పరిభాషలో హాఫ్ వైట్ అనో బ్రౌన్ అని అంటారు, అలా మారుతుంది. కృష్ణ పరమాత్మ ఆ కోవలయాపీడాన్ని చంపేటప్పుడు దంతములు ఊడబెరికి చంపాడు. ఆ దంతములతోటే ఇప్పుడు పడకగది మంచము తయారయ్యింది. అందుకని కోట్టుకాల్ గట్టిల్ మేల్. ఈ మంచము దగ్గరికి రాగానే నీలాదేవికి కలిగే ఆనందము స్వామితో సమాగమం కాదుట, స్వామి పరాక్రమం జ్ఞాపకం. ఆ దంతము చూడగానే స్వామి పరాక్రమం జ్ఞాపకం వచ్చి, ఓహో నా స్వామి ఇంత గొప్పవాడా అని పరవశించిపోతుందట. అందుకని కోట్టుకాల్
కట్టిల్ మేల్. కట్టిల్ అంటే చక్కి మంత్రము, అద్భుతమైన మంత్రము. ఆ మంత్రం మీదట పరుపుందట. ఎలాంటిది? మెత్తండ్ర పంచశైనత్తిల్ మేలేరి, మృదువైన 5 లక్షణములు కలిగిన పడక. అది మన ఇళ్లలో పక్క వేసుకోవడం అంటాం. ఇతర దేశాల్లో పక్క వేసుకోవడం అన్నారు, బెడ్ మేకింగ్ అంటారు. అది సరైన పదము. అదే ఇక్కడ చెప్తున్నారు. మంచానికి గాని పరుపుకు గాని ఉండాల్సిన 5 లక్షణములుట. అంటే శయ్యకి ఉండాల్సిన 5 లక్షణములు ఏమిటి? చల్లదనము, మెత్తదనము, ఎత్తు, వెడల్పు, తెల్లదనము. మనకి చల్లదనం అంటే అర్థం చలి అని కాదు. వేసవి కాలంలో చల్లగా ఉండాలి, శీతాకాలంలో వెచ్చగా ఉండాలి. ఎత్తు ఉండాలి, వెడల్పు ఉండాలి, తెల్లదనం ఉండాలి. లేదు, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, పరిమళము, అందము, అలాంటివి కూడా ఉండాలి. 5 లక్షణాలు చెప్పారు. అంచేతే పూర్వకాలంలో పక్క వేసుకునేటప్పుడు వేసంకాలంలో ఎప్పుడైనా కానీ ఒక 5 పదార్థాలు వాడేవారు. 5 ద్రవ్యాలు. ఏమిటవి? చిగుళ్ళు, పూలు, దూది, కంబళి, సిల్క్ వస్త్రము, ఇది అనమాట. అంటే పట్టు వస్త్రము. ఈ 5 వాడేవారు. ఒకటేమో శీతాకాలంలో పైన వేసేవారు, ఒకటి వేసంకాలంలో పైన వేసుకునేవారు. అంటే వేసవిలో చల్లదనము, శీతాకాలంలో వెచ్చదనము కలిగించేది. అలాంటి పంచశయనత్తిల్ మేలేరి. అది ఎలా ఉండాలి? విశాలముగా ఉండాలట. అమ్మా, పిల్లలు తొక్కకపోతే మంచమునకు అందం ఎక్కడదని అడుగుతున్నారు. మేమంతా పిల్లలం బయట ఏడుస్తుంటే, అమ్మా నాన్న మీ ఇద్దరు అలా శయనించవచ్చునా తల్లి? అంచేత పిల్లల పాదముద్రలు పడిన మంచమే అది నిజమైన మంచము, సంతానాన్ని కలిగిస్తుంది అంటుంది మనకి తత్వశాస్త్రము. అందుకని అలాంటిది పంచశేనిత్తిల్ మేలేరి కొత్తలెరు పూంగుజల్ నప్పిన్నై. ఆవిడట కొత్తగా వికసించిన పూలని గుత్తులు గుత్తులుగా ధరించింది. ఒక పెద్దలు అన్నారు, లేదయ్యా ఆవిడ విడివిడిగానే పూలు ధరించింది గాని ఆమె కేశభాషం సౌందర్యం చేత పువ్వులన్నీ ఒకతోటికి చేరిపోయాయన్నారు, గుత్తులుగా వచ్చాయన్నారు. ఎలా అయితే ఏమి? కొత్తలర్ అంటే మకరందము స్రవించేలాంటి పూలని గుత్తులు గుత్తులుగా ధరించిన అమ్మాయి నప్పిన్నై కొంగై మేల్వై తిక్కిడందా. అంటే భర్తని, ప్రియుణ్ణి ఆకర్షించడానికి కావలసినటువంటి అన్ని సన్నివేశాలు ఉన్న నప్పిన్న ఉన్నదే. ఆమె వక్షసీమని నీ వక్షసీమకి ఆంచుకుని నిద్రపోతున్నావు స్వామి. నప్పిన్నై కొంగై మేల్ వైతిక్కిడంత మలర్ మార్వా. విశాలమైన వక్షస్థలమట. ఇన్ని లోకములన్నీ ఆయన లోపల ఉన్నాయి కదా. ఈ వక్షస్థలాన్ని వదిలిపెట్టి ఉండలేనంటుంది అమ్మవారు. అఘలగిల్లేన్, అసలు ఏనాడు వదిలిపెట్టి ఉండను. అడిగాట పాపం స్వామి. వామనావతార విత్రాన్ని కిందకి దిగమంటే నేను దిగను బొమ్మందిట అమ్మవారు. అంచేత ఏం చేయాలి? ధనము కలిగిన వాడు ఎవడైనా యాచన కెడతాడా? అందుకని లక్ష్మీ అమ్మవారింటే కృష్ణాజినంతో కప్పుకున్నట్టు వామనావతారంలో. కృష్ణాజినేన సంవృణ్వన్, తడబడుతున్నాడు. ఎందుకని? పొట్టివాడు కనుక కాదుట. లక్ష్మీదేవి లోపల ఉంది, గౌకుని బయటకు వస్తుందో ఏమిటో అని తడబడుతున్నాడు చేట వామనుడు. ఎంత చమత్కారంగా చెప్తారో వేదాంత దేశకుల వంటి వారు. అలాగే నప్పిన్నై కొంగై మేల్ వైతిక్కినంత మలర్ మార్బా వాయి తిరువాయి మైత్తడం కండినాయి. అమ్మా, అందమైన కన్నులు కలిగినదానా, కాటుక పెట్టుకున్నదానా. కాటుక ఎందుకు? దీంట్లో ఉన్న గొప్పతనము. ఇంద్రుడు ఒకసారి వృత్రాసుడిని వధించాడు. వృత్రాసుడి శరీరంలో ఉన్న భాగములన్నీ రకరకాల చోట్ల పడ్డాయి. తస్య కనీనికా పరాపతత్ తదాంజనమభవత్. అతని కంటి నల్లటి కనుపాపుందే అది నేల మీద పడి కాటుక కింద మారింది. అంచేత కాటుక ఎవరైనా ధరించినట్టయితే పురుషులు యుద్ధముల లోపల జయిస్తారు. అంచేత బ్రహ్మచర్యంలో లేదా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కానీ పెళ్లి చేసేవాడు కంటి కాటుక ధరిస్తారు. మరి ఆడవాళ్ళకి 3 రకాల రోగములు కంటి ద్వారా వస్తాయి గనక కంటికి కోట వలె ఉంటాయి. అంచేత మనకి అధర్వణ వేదం చెప్తుంది ఈ మాట. అందుకని అలాంటి అందమైన కన్ను. ఇంత చెప్తే వినకపోవచ్చేమో కానీ ఆడవాళ్ళు వేదమే చెప్పింది ఇంకొక మాట. కంటికి కాటుక ధరించిన ఆడపిల్లల పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉంటారు, ఎదుర్వేదం చెప్పింది. అందుకనిట అలాంటి కంటి కాటుక అందంగా పెట్టుకున్నదానా మైత్తడం కండినాయ్ నీన్మనాలనై ఎత్తనయేలం పిరువాత్తిగిల్లాయాల్. అసలు స్వామిని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండవు కదా. ఆయన్ని మెడకో కూడా తెచ్చుకునేవి ఏమిటమ్మా? మెడకో తెచ్చుకున్నా మాట్లాడబోతుండే, మాట్లాడనివ్వకుండా చూపుతోటే వారిస్తున్నావు. అన్యాయం కదమ్మా. తత్వమన్రు. అసలు ఏ తల్లికైనా ఇలాంటి గుణం ఉంటుందమ్మా? పిల్లల కోసం నాన్న వస్తా అంటే వద్దు నేనే పెడతాను మీరు ఊరుకొని తల్లులు అంటారటండి. అసలు తత్వమేనాది? అమ్మా నాన్న ఇద్దరు కలిసి మమ్మల్ని ఆదరించాలి. తత్వమన్రు
తగవన్రు, తగవు కూడా కాదు, న్యాయం కూడా కాదు సుమా. నేను మీ దగ్గరకు వచ్చాము, మనమంతా సజాతీయులము, మేము స్త్రీలము, నువ్వు స్త్రీవి కదా. స్త్రీకి సహజమైన వాత్సల్యంతో స్వామిని తీసుకురావాలి. ఎంచేత స్వామి రానంటాడు. క్షిపామి అజస్రం ఆసురీషు యవయునుషు. వీళ్ళంతా దౌర్భాగ్య పనులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, నరకంలో పడేస్తానంటాడు ఆయన. కానీ మరి నువ్వేం చేయాలి? తప్పు చెయ్యని వాడు లోకంలో ఎవరయ్యా? నాకు చిన్న అపరాధ్యతి. లక్ష్మీదేవి అలా అంటుందట, భూదేవి అంటుందట, ఓర్పు వహించం అంటుందట. శ్రీదేవి భూదేవి అయిపోయారు. నీలాదేవి అంటుందట, అసలు మన తప్పులు కనిపించకుండా చేస్తుందట ఆవిడ. ఇంకో మహారాణి ఉంది, వెంకటేశ్వర స్వామికి అన్నారు వేదాంత దేశికుల వారు. ఆవిడెవరుట? దయాదేవి. ఆవిడేం చేస్తుందట? ఏమి మాట్లాడట, ఊరుకుంటుందట. అంటే దయ ఉన్న కారణం చేత ఈ ముగ్గురు మాట్లాడకపోయినా దయ చూపిస్తాడనమాట. వేదాంత దేశకులు ఎంత అద్భుతంగా చెప్పారు. అంచేత నీలాదేవి మా తప్పులు కనిపించనివ్వకు, నీ తప్పు కూడా ఉండకూడదు. తత్వమన్రు తగవన్రు ఏల్వోరు ఎంపావాయి. లేచి రండమ్మా తల్లి, పురుషకార స్వరూపిణి, మా పక్షాన ఉండి నువ్వు వాదించాలి కదా అని అంటున్నారు. ఇక్కడ చెప్పేదేమిటి? కుత్తు విళక్కెడియా, గుత్తి దీపాలుట. గుత్తి దీపములంటే అర్థం ఏమిటి? మనం పెట్టుకుంటూ ఒక దీపానికి ఇంకో దీపాన్ని అతికించుతారు. ఏమిటి గుత్తి దీపములు? దీపం అంటే శాస్త్రం అని అర్థము. దీపములు 5 రకాలు: శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమములు. మొదటిది వేదము. వేదంలో ఉన్న విశేషాలు చెప్పిందే శృతి గ్రంథాలు. దాన్ని చెప్పడం కోసం 2 చరిత్రలు వచ్చాయి. చంద్రవంశపు చరిత్ర మహాభారతము, సూర్యవంశపు చరిత్ర రామాయణము. ఆ 2 ఇతిహాసములు. దీంట్లో ఉన్న సందేహాలకి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి 18 పురాణాలు వచ్చాయి. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసములయ్యాయి. ఆగమములు. మాకు సంస్కృతం రాదు, ఏమీ తెలియదు, పర్వాలేదు, పూజ చెయ్యండి అయ్యా, పూజలు చేసినా మీకు పెడదాం చెప్పడానికి ఆగమ శాస్త్రము. మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ వరుసగా కొత్త కొత్తవన్నీ వచ్చాయి. అది కుత్తు విళక్కెరియా, కోట్టుకాల్ కట్టెల్ మేల్, 4 కోళ్ల మంచముట. అంటే చతుర్విధ పురుషార్థములు, ధర్మశాస్త్ర అర్థకామ, మనకి ధర్మార్థ కామ మోక్షములు, లేదా 4 గతులు, మోక్షమునకుండే 4 గతులు. అందరికీ కూడా 4 గతులు ఉంటాయి. అలాంటిది పక్షులకి మాత్రం 2 గతులు అంటుంది. పూజని సంవాదం అని చెప్పి హరివంశంలో వస్తుంది. ఇక్కడ మనమంతా 4 నడుస్తూ ఉంటుంది ప్రపంచం అంతాను. అందుకని అలాంటి 4 కోళ్లు. 4 కోళ్ళు అంటే 4 వర్గములు, 4 వేదములు, 4 ఆచారములు, 4 ఇలాగా వీటన్నిటి మీద ఉన్న 5 లక్షణములు కలిగిన మంచం అన్నారు. 5 లక్షణముల మంచం అంటే అర్థము, మనకి పర్యంక విద్య అని బ్రహ్మసూత్రములలో ఉన్న 32 విద్యల్లో ఒక విద్య పర్యంక విద్య. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, నిన్న చెప్పుకున్నాం ఏనుగని చెప్పి. అక్కడ కూడా ఏనుగు ప్రవర్తనే. భగవంతుట కుడికాలు మడిచి ఎడమకాలు మీద వేసు కూర్చుని ఎడమకాలు కింద వేసు కూర్చుంటాట. అప్పుడు ఆ పర్యంకం మీద ఉండగా జీవుడు వెడితే ఈ కాలు తొక్కించుకుని ఒళ్ళోకి తీసుకుంటాట. తంపాదేన అధ్యారోహతి. ఏనుగెక్కాలన్నా అలాగే ఎక్కాలి. ఓ పాదం ముందుకు పెడితే పాదము తొక్కుతుండగా తొండముతో పైకి తీసుకుంటుంది. భగవంతుడు కూడా అలాంటి వాడే. అందుకని పంచశైనత్తిల్ మేలేరి, 5 రకాలైన గుణములు కలిగిన, అంటే అర్ధ పంచక జ్ఞానము. మనము ఎవరో తెలవాలి, భగవంతునికి సంబంధం ఏమిటో తెలవాలి, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపాయం తెలవాలి, అడ్డం కొట్టే ప్రమాదం తెలవాలి, ఫలితం ఏమిటో తెలవాలి. 5 విషయాలు తెలియాలి. ఇదే అర్ధపంచక జ్ఞానము, ఇదే మంచము. 5 లక్షణములు కలిగినది. పంచశైనత్తిల్ మేలేరి కొత్తలరు పూంగుషల్ నప్పిన్నై కొంగై మేల్. కొత్తగా వికసించిన పుష్పములట, గుత్తులు గుత్తులుగా ఉండే పుష్పములట. ఎందుకు పుష్పాలన్నీ విడివిడిగా ఉన్నా ఒకతోడికి చేరాయి? అమ్మా, స్వామిని ఆదరించేలాంటి నీకు కేశభాష్యములో మేము విడివిడిగా ఉండము, నీతోటి కలసిపోయి ఉంటాము. లేదు, శయనించే ముందు పుష్పములన్నీ విడిగా ఉన్నా శయనించి లేచేటప్పుడు ఏమవుతాయి? ఆ పూలదండ దగ్గరికి అయిపోతుంది కదా. అల్లాగట కొత్తలరు పొంగుటల్, అలాంటి పుష్పములంటే చెప్పుకున్నాం ఉపనిషత్తుల్లో ఉండే ఉపాసనలు, బ్రహ్మ విద్యలు. కొత్తలర్, కొత్తగా మధు స్రవిస్తూ ఉంటాయి దాంట్లోంచి. ఎంత ఉపాసన చేసినా ఎప్పటికప్పుడు ఒక కొత్తదనం కనిపిస్తుంటుంది. కొత్తలర్ పొంగుటల్ నప్పిన్నై కొంగై మేల్ వైతిక్కడంత. అమ్మవారి వక్షసీమ అంటే అర్థం ఏమిటి? పరభక్తి, పరమభక్తి అని అంటారు. భక్తికి సంకేతము వక్షసీమ. భక్తి కలిగితేనే కదా హృదయం ఉప్పొంగిపోతుంది. అలాంటి కొంగై మేల్ వైతిక్కిడంత మలర్ మార్బా, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడా. ఆచార్యుడు కూడా అలాంటి మహానుభావుడే. శిష్యుడు దగ్గరికి చేరగానే ఆయన ఉప్పొంగిపోతాడు. ఓహో, ఇలాంటి గొప్పవాడు నాకు శిష్యుడు దొరికాడు కదా అని చెప్పి.
లేదు అర్జునుడు లాంటి వాడే అడిగాడు, షాధిమాం తం ప్రపన్నం, యుద్ధం చెయ్యనా మాన్నా అని అడిగాడు, శిష్యస్తేహం అన్నాడు. అనేసరికి స్వామికి ఎంత సంబరం వచ్చింది. యుద్ధం చెయ్యి మాను ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, 700 శ్లోకాల భగవద్గీత చెప్పాడే అంటే ఆచార్యుడు కూడా అలాంటి వాడే, ప్రేమ కలిగిన వాడు. కొత్తలర్ పొంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్తిక్కిడంద మలర్మ వాయి తిరువాయి. అంజనం అంటే భక్తి, కంటికి కాటుక కావాలంటారు. కన్ను అంటే జ్ఞానము, కాటుక అంటే భక్తి. కాబట్టి మనకి పెళ్లిళ్లలో కూడా కాటుకని 5 రోజుల పెళ్లిళ్లలో 4వ రోజు కానీ 3వ రోజు కానీ అమ్మాయికి అబ్బాయి పెడుతూ అబ్బాయికి అమ్మాయి పెట్టాలి కాటుక. ఎలాగా? ఈ కాటుక వల్ల మన చూపులు ఒకరిపైన ఒకరికి సమన్వయమైన భావాన్ని కలిగించాలి, సంసారం బాగుండాలి, చూచేవాళ్ళు ఆనందపడాలి, అంటే చక్కటి జ్ఞానం కలిగి ఉండాలని చెప్పడానికి. అలాంటి జ్ఞానమునకు సంకేతము కన్ను అయినట్టయితే భక్తికి సంకేతము మనకి కాటుకవుతుంది. భక్తి సిద్ధాంజనేన అంటారు. లోతుగా ఉన్న విలువైన వస్తువులు కనిపెట్టడానికి అంజనం వేస్తారు కొంతమంది. అలాగే మనకి కంటికి గనక ఈ భక్తి అనే అంజనం ఉన్నట్టయితే ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అంటే అమ్మవారి పాశురాల్లో అటుపక్క వేదాంతార్థము, ఇటుపక్క స్వాపదేశార్థము, ఇటు వేదములలో ఉండే అర్థము, ఇటుపక్క చూసినట్టయితే ఆధునికులైన వాళ్ళకి కావలసిన శిల్పము ఇంతా కూడా కనిపిస్తోంది. అలాగే పంచశైనత్తిల్ మేలేరి కొత్తలరు పొంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్తిక్కిడంద మలర్ మార్బా వాయ్ తిరువాయ్ మైత్తడం కండినాయ్ నీయున్మనాలని ఎత్తనయ్యలు బిరువాత్తగిల్లాయాల్. ఎప్పుడూ కూడా స్వామిని వదిలిపెట్టి ఉండరు ఆచార్యులు కూడా. ఏ అవతారం ఎత్తినా స్వామితో ఒక ఆచార్యుడు ఉండి తీరుతారు. అలాంటి స్వామి మాకు రక్షణ కలిగించు, పరమాత్మ సన్నివేశాన్ని కలిగించు, పరమాత్మ సామీప్యాన్ని అందజెయ్యి, మమ్మల్ని ధన్యులని చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. ఇవాల్టి పాసురంలో మరిన్ని విశేషాలు ఇంకో పాసురంలో జ్ఞాపకం.